తెలంగాణలోని ఆ ఉమ్మడి జిల్లా నాయకుడు నైరస్యంలో ఉన్నారట. సీఎం రేవంత్ రెడ్డి తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. కాంగ్రెస్ నాయకత్వం కూడా తమను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారట. ఇంతకీ అంతలా ఆ జిల్లా నాయకుడు బాధపడడానికి కారణం ఏంటి? తెలంగాణలోని ఆ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారట. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా తమ జిల్లాను పట్టించుకోవడం లేదని స్థానిక క్యాడర్ గుర్రుగా ఉన్నారట. సదరు జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం, నామినేటెడ్ పోస్టుల్లో కూడా మొండిచేయి చూపడంతో నాయకులు నైరాస్యంలో మునిగిపోయారట. అసలు మా జిల్లాపై ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారట. కేబినెట్ విస్తరణలో తమ జిల్లాకు తప్పక చోటివ్వాలని, అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా కేటాయించాలని కోరుతున్నారట. ఇంతకు సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోని జిల్లా ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట. ఇవన్నీ ఆ జిల్లా నాయకులు బాహాటంగా చేస్తున్న వ్యాఖ్యలే అట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో పలువురికి మంత్రి పదవులు దక్కాయి. ఖమ్మం జిల్లాకు ఏకంగా 3 బెర్తులు దక్కగా నల్గొండ జిల్లాకు 2 మంత్రి పదవులిచ్చారు. ప్రతి జిల్లాకు కేబినెట్లో స్థానం ఉండేలా చూశారు. కేబినెట్లో స్థానం దక్కకపోతే కీలకమైన పోస్టులిచ్చారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం కేబినెట్లో స్థానం లేకుండా పోయింది. పైగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఈ జిల్లాను పట్టించుకోలేదట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. చెన్నూరు నుంచి గడ్డం వివేక్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో 3 ఎమ్మెల్యేలు చాలా సీనియర్లు. దీంతో తమకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు. పదవి కోసం సీరియస్గానే ప్రయత్నాలు చేశారు. కానీ తొలి విడతలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. రెండో విడతలా అయినా మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారట. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనితో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ లెవెల్గా గట్టిగానే లాబింగ్ చేస్తున్నారట. మాజీ మంత్రి అయిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం మంత్రి పదవి కోసం ఢిల్లీ వరకు వెళ్లినప్పటికీ మొదటి విడతలో మొండిచేయి ఎదురైంది. అయితే రెండో విడతలో తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారట వినోద్. అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా నుంచి 3ంటికి 3 కాంగ్రెస్ గెలుచుకోగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి మొదటిసారిగా అనూహ్యంగా తెరపైకొచ్చి టికెట్ దక్కించుకుని విజయం సాధించాడు వెడ్మ బొజ్జు. అయితే మంత్రి పదవి కోసం మాత్రం 3 సీనియర్ లీడర్లైన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు మాత్రమే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఈక్వేషన్స్ చూస్తే ప్రేమ్ సాగర్రావు మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ గడ్డు కాలంలో సైతం పార్టీని విడవక పార్టీ కార్యక్రమాల్ని చేపడుతూ వచ్చారు. కాబట్టి మంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హుడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక వివేక్ సైతం పోటీలో ఉన్నప్పటికీ ఎంపీ ఎలక్షన్స్లో పెద్దపల్లి నుంచి తన తనయుడు వంశీకి అవకాశం దక్కించుకోవడంతో మంత్రి పదవి రేసులో కాస్త వెనుకబడ్డట్టే అనే చర్చ జరుగుతోంది. ఇక ఒకే ఫ్యామిలీ నుంచి వివేక్, వినోద్లు ఎమ్మెల్యేలుగా, వివేక్ తనయుడు వంశీ ఎంపీగా పనిచేస్తూ ఉండడంతో వినోద్ సైతం మంత్రి పదవికి దూరమైనట్టే అనే టాక్ వినిపిస్తోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు యువ నాయకుడు కావడం, మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన కూడా మంత్రి పదవి రేసులో వెనుకపడ్డట్టుగానే తెలుస్తోంది. ఇక ఎటొచ్చి ప్రేమ్ సాగర్రావుకే మంత్రి పదవి దక్కవచ్చని బలంగా విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలకు 2 మంత్రి పదవులు ఇచ్చినట్లు ఉమ్మడి ఆదిలాబాద్కు కూడా 2 పదవులిస్తే మాత్రం గడ్డం బ్రదర్స్లో ఎవరో ఒకరికి బెర్తు కన్ఫామ్ కావచ్చు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గెలిచిందే 4 కావడంతో అందులో 2కి మంత్రి పదవులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మంత్రి పదవులే కాదు, నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్కు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో జిల్లాను పట్టించుకోవడం లేదని స్థానిక నాయకత్వం అసంతృప్తితో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అత్యధికంగా బీజేపీ 5 సీట్లు గెలిచింది. వీళ్లను ధీటుగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నాయకులకు కనీసం నామినేటెడ్ పోస్టులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు అసంతృప్తితో ఉన్నారు. ఒక గిరిజన కార్పొరేషన్ చైర్మన్ పదవిని తిరుపతికి కేటాయించారు. ఇది మినహా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే బరిలో నిలిచి ఓడిన వారు, సీనియర్ లీడర్లు నామినేటెడ్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశాభంగమే అవుతోంది.
ఇటీవల పదుల సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు ప్రకటించినా వాటిలో కేవలం ఒకే ఒక్క పోస్టును ఆదిలాబాద్కు విదిలించారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో ఉన్నారట. నామినేటెడ్ పోస్టుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారట. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితమైన వ్యక్తి. అయినా సరే జిల్లాకు ఎక్కువ పోస్టులు దక్కకపోవడంపై నాయకులు అసహనంగా ఉన్నారట. ఒకవైపు మంత్రి పదవులు రాక, మరోవైపు నామినేటెడ్ పోస్టులు కేటాయించక ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు నైరాశ్యంలో కూరుకుపోయారట. సీఎం రేవంత్ రెడ్డి తమ జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా సీరియస్గా తీసుకుని జిల్లాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.